ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని, ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆపై పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాను దిశ మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలు చోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.